మొత్తం భారతదేశంలో సుమారుగా 1,00,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. రాసిన వాళ్ళు 24 లక్షల మంది. కానీ భారతదేశంలో డాక్టర్లు ఇంకా చాలామంది కావాలని కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వాలు ఆలోచించి ఇంకా ఎక్కువ మందికి ఏ విధంగా మనం ఈ విధమైన డాక్టర్ ఎంబీబీఎస్లో ఏ విధంగా మనం సీట్లు ఇవ్వచ్చు అని ఆలోచించాలి. అదే మీరు పీజీకి వెళితే సుమారుగా దేశమంతా తీసుకుంటే సుమారుగా 20 నుంచి 25 వేల వరకే పీజీ సీట్లు ఉంటాయి. అంటే ఇంతమంది పాస్ అయిన వాళ్ళకి తక్కువ సీట్లు ఉన్నాయి. ఒకవైపు చూస్తే మెడికల్ మనకు సహాయం లేదు. ప్రతి 1000 మందికి ఎంతమంది డాక్టర్లు కావాలి అంటే మిగతా దేశాల్లోగా మన దేశాల్లో లేరు. ఒకవైపేమో డాక్టర్లు కావాలి, కానీ ఈ నెంబర్ని మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. సో వీటన్నిటిని చూసుకుని ఎక్కువ మందికి ఏ విధంగా మనం అవైలబిలిటీ ఉంటుందన్నది తీసుకురావడం, తర్వాత ఈ పరీక్షా విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకే పరీక్ష, ఆ తర్వాత వచ్చేసి ఈ క్వశ్చన్ పేపర్ ఎక్కడో తయారు చేస్తున్నారు, ఆ తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ను ఎలాగైనా పట్టుకొని తీసుకువచ్చి దాన్ని ఒక లాభసాటి వ్యాపారంగా చేసుకునే తత్వాలు కూడా మనకు సమాజంలో ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా తీసుకోవాలంటే ఇప్పుడు ఈ నీట్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత అనేక మార్గాలు సూచిస్తున్నారు చాలామంది. ఒక క్వశ్చన్ బ్యాంక్ లాగా తయారు చేయాలి, లేకుంటే దాన్ని ఒక ప్రిలిమినరీ తర్వాత మెయిన్ ఎగ్జామ్ లాగా తయారు చేయాలి. ఎలాగైతే జేఈఈలో మీరు కండక్ట్ చేస్తున్నారో ఒక ఇనిషియల్ టెస్ట్ తర్వాత అడ్వాన్స్ టెస్ట్, ఆ విధమైన మార్పులు తీసుకురమ్మని చూస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో ఈ విధమైన మార్గాల్లో వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకు మనకు చెప్పాల్సిన అవసరం ఏంటంటే కేవలం ఇంజనీరింగు మెడికల్ కాకుండా మిగతా ఫీల్డ్స్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి అన్నది మనం పిల్లల దగ్గరికి ఓరియంటేషన్లో తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ఈ మధ్య ఏమైపోతుందంటే అవి కాకుండా ఇంట్రెస్ట్ లేకున్నా తల్లిదండ్రుల యొక్క ప్రెషర్ వల్ల, సొసైటీ ప్రెషర్ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇది రాయాలి అన్న దీనిలో వచ్చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే నేను ఇంతకు ఫస్ట్లో చెప్పినట్టు ఆ విద్యార్థి ఏ విధమైన మార్గంలో వెళ్ళాలని కోరుకుంటున్నారన్నది కనుక మనము మొదట్లోనే గనక గమనించగలిగితే, దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే, ఆ విధంగా మనం ఓరియంటేషన్ కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే ఏమవుతుందంటే వాళ్ళు కూడా దే విల్ బి సాటిస్ఫైడ్. అన్నెసరీ ర్యాట్ రేస్ అన్నది ఏదైతే ఉందో దాని నుంచి కూడా మనం దూరం కావచ్చు. దీని గురించి ప్రభుత్వాలు ఆలోచించాలి. దాని గురించి ఏ విధమైన మార్గాలు తీసుకురావాలన్నది ఇప్పుడు నీట్ ఎగ్జామ్ గురించి సుప్రీంకోర్టులో జరుగుతున్నది. ఐ థింక్ ఈరోజు ఫైనలైజ్ చేస్తారనుకుంటాం దాని గురించి. అంటే రీ ఎగ్జామ్ పెట్టాలా లేకుంటే ఆ లీకేజ్ ఎంతవరకు ప్రభావితమైందనేది. కాబట్టి ఇటువంటి సందర్భాలు ఇవ్వకుండా కూడా మన టెస్టింగ్ సిస్టంలో కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్నది నేను అనుకుంటానండి.